ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. ఆడియో వింటూ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మీరు ఇంటి నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలుగు తెలిసిన వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది. ఈ వీడియోని లాస్ట్ చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆడియో వింటూ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? మీకు క్లియర్ కట్గా చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి, దీన్ని మీకు ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో మీరు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, క్లియర్ కట్గా చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అన్స్ ఇవ్వండి గాయస్. మీరు కనుక హైప్ అన్స్ ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మరింత కాలేస్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే ట్రాన్స్క్రిబర్ అలాగే రెస్పిన్ ప్రాజెక్ట్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు ఎలా అవుతుంది ఫ్రెండ్స్, ఓకే? ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు దాని మీద క్లిక్ చేసినట్టు మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. దీన్ని మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ అయితే దీన్ని మీరు ఏం వర్క్ చేసుకోవాలో ఒకసారి అయితే తెలుసుకుందాం. తర్వాత దీన్ని మీకు ఎలా అప్లై చేయాలని కూడా చూపిస్తాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీకు జాబ్ ప్రొఫైల్ నేమ్ చూస్తే మీకు ట్రాన్స్క్రిబర్ ఫ్రెండ్స్, ఓకేనా? ఏదైతే వాళ్ళు ఆడియో ఇస్తారో ఆడియోని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్లో అయితే ముఖ్యమైన వర్క్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీకు స్కిల్స్ రిక్వైర్డ్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మదర్ టంగ్ లాంగ్వేజెస్ హిందీ, మరాఠీ, బెంగాలీ, భోజ్పూరి, కన్నడ, తెలుగు, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంది. మన తెలుగు పీపుల్స్ కాబట్టి ఇక్కడ మీకు తెలుగు కూడా ఇవ్వడం జరిగింది. మన తెలుగు గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? రిమైనింగ్ లాంగ్వేజెస్ ఉంది కదా, ఆ లాంగ్వేజెస్ ఒకవేళ అప్లై చేయాలంటే కూడా ఎలా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. దీనిలో మీరు చూసినట్టే ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీనిలో మీరు వర్క్ చేయాలనుకుంటే గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మస్ట్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ గూగుల్ డాక్స్ అలాగే సీట్స్, గూగుల్ ట్రాన్స్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. మీకు నాలెడ్జ్ ఉంటే బెటర్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ వర్క్ క్యాన్ బి డన్ ఫ్రమ్ ఎనీవేర్ ఫ్రెండ్స్, అంటే మీరు ఇంటి నుంచి కూడా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాండిడేట్స్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫ్రెషర్స్ అయినా కానీ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. అప్లై చేసిన తర్వాత ఒక పైలట్ టాస్క్ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లై లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేసే ముందు అయితే చెక్ చేసి మీరు అప్లై అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లై లింక్ అయితే ఇస్తాను, అలాగే అఫీషియల్ లింక్ కూడా మీకు 2 లింక్లు అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? వన్స్ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఈమెయిల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ మార్క్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఫుల్ నేమ్ కనిపిస్తుంది కదా, మీ పేరు ఇవ్వండి, అలాగే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, అలాగే నేమ్ ఆఫ్ నేటివ్ డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది కదా, మీరు ఎక్కడైతే నేటివ్ ఉన్నారో ఆ నేమ్ అయితే డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వండి, పోస్టల్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీకు హౌ మెనీ ఇయర్స్ అని కనిపిస్తుంది కదా, మీరు ఎన్ని ఇయర్స్ అయితే నేటివ్ ప్లేస్లో ఉన్నారో అన్ని ఇయర్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ యువర్ కరెంట్ డిస్ట్రిక్ట్, మీరు ఎక్కడైతే ఉన్నారో కరెంట్ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు సిన్స్ హౌ మెనీ ఇయర్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు ఎన్ని ఇయర్స్ అయితే మీరు ఉన్నారో మీరున్న ప్లేస్లో అయితే నేటివ్ ప్లేస్లో అన్ని ఇయర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ టంగ్ అని కనిపిస్తుంది కదా, మన తెలుగు పీపుల్స్ తెలుగు అప్లై చేస్తే తెలుగు సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు హిందీ సెలెక్ట్ చేస్తే హిందీ అయితే పెట్టుకోండి. తర్వాత మీరు కన్నడ అంటే కన్నడ అయితే పెట్టుకోండి. మన తెలుగు వాళ్ళు కాబట్టి మీరు అయితే తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ తెలుగు సెలెక్ట్ చేసిన తర్వాత పుట్ యువర్ లేటెస్ట్ CV లింక్ అని కనిపిస్తుంది కదా, మన గూగుల్ డ్రైవ్లో ఏదైతే మన రెజ్యూమ్ ఉందో రెజ్యూమ్ని అప్డేట్ చేసి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకే? నెక్స్ట్ మీకు ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేయండి. ప్లీజ్ చూస్ యువర్ ప్రిపేర్డ్ లాంగ్వేజ్ కనిపిస్తుంది. మళ్ళీ కూడా మీరు ఏ లాంగ్వేజెస్ అయితే ఈ జాబ్ అయితే అప్లై చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ అయితే ఇక్కడ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకే? అలాగే మీరు చూడొచ్చు, ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ దిస్ జాబ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. లేదు మీ ఆన్సర్ ఏమి ఇవ్వాలని తెలియకపోతే కూడా కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత
మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అనేసి అయితే మీకు మెయిల్ కూడా వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు కనుక సెలెక్ట్ అయితే ఫస్ట్ అయితే పైలట్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు ఏదైతే ఒరిజినల్ ప్రాజెక్ట్ వర్క్ ఉందో ఆ ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పైలట్ వర్క్లో మీరు సెలెక్ట్ అవుతే మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలన్నా కూడా ఈ విధానంలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.